హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం గ్రాండ్ క్రిమినల్ ఆడబోతున్నాం. నాకు ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేసుకోమన్నాడు. నేను ఏషియా సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఇక్కడ లోడింగ్ అవుతుంది. సర్వర్ లోడ్ అవుతుంది. ఎంతసేపు లోడింగ్ అవుతుంది? స్పీడ్గా అవ్వచ్చు కదా. ఓకే, ఇక్కడ 100% అయిపోయింది. గేమ్లోకి వచ్చేసాం. $7,000 ఫ్రీగా ఇచ్చాడు. క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటా. ఇది కొంచెం బాగుంది. క్యారెక్టర్ ఫేసు ప్యూర్ వైట్ స్కిన్ కాదు, మరి బ్లాక్ కాదు. బాగుంటుంది. ఇది బాగుంది. ఓకే గాయ్స్, స్కిన్ అయితే పెట్టేసుకుందాం. హెయిర్ ఓకే, ఇది బాగుంది. బ్లాక్ కలరే బెటర్ అనుకుంటా. బ్లాకే. ఓకే, కంటిన్యూ. ఈ బట్టలు డబ్బులు కొన్నాయి కొన్ని. $7,000 కదా. నెక్స్ట్ టైం ఎప్పుడైనా కొందాం గాయస్ డబ్బులు పెట్టి. రెడ్ ప్యాంట్ బాగుంది. ఈ ప్యాంటే బెటర్ అన్నిటికంట. పేరు బైనాక్స్ BINO. ఎందుకు వచ్చింది? NNXOX బైనాక్స్ గేమింగ్. ఓకే, పేరైతే సెలెక్ట్ చేసేసుకున్నాం గాయస్. ఇప్పుడు కంటిన్యూ ప్లే కొట్టేద్దాం. ఓకే, క్యారెక్టర్ నేమ్ స్లాషెస్ తీసేద్దాం. పేరు సెట్ అవుద్ది. ఓకే, ప్లే. గేమ్లోకి అయితే 100% లోడ్ అయిపోయి వెళ్ళిపోతాము నాకు తెలిసి. మీరు స్పీడ్గా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి గాయస్. ఓకే, గ్లిచ్ కూడా ఉంటుంది. ఆగింది. ఇంకెంతసేపు గేమ్ ఓపెన్ అవ్వడానికి? ఓకే, 100% కంప్లీట్ అయిపోయింది. గేమ్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. ఎవరో ఫోన్ చేశారు. క్యాస్టిల్లా అట. ఓకే, క్యాస్టిల్లా అంటే ఇతనేనా? చూద్దాం. టాక్ బటన్ ఉంది అక్కడ. ఓ, ఇతనే. ఓకే, మనకి మిషన్ ఇచ్చాడు. నాకు తెలిసి ఇతనే మిషన్స్ ఇస్తాడు అనుకుంటా. ఇప్పటి నుంచి మనం బాస్ అని పిలుద్దామా? కొన్ని రోజుల వరకు క్యాస్టిల్ అని పిలుద్దాం. నెక్స్ట్ టైం నుంచి బాస్ అని పిలుద్దాం. ఓకే, ఇక్కడ కారు తీసుకోమన్నాడు. ఆ కారుని గుద్దించమన్నాడు అనుకుంటా. వెళ్ళి గుద్దేద్దాం. కాదు, అక్కడ ఉన్న మనిషిని గుద్దమన్నాడు. ఓకే, వెళ్ళి వాడిని చంపేద్దాం. లెట్స్ గో. షూట్ చేస్తాను ఎట్రా. పోయేవులే, నాతో పెట్టుకోకు, గుద్దించేస్తా. ఓకే, మళ్ళీ క్యాస్టిల్లా దగ్గరికి మార్క్ వచ్చినట్లుగా ఉన్నది. లేదు, లోపలికి వెళ్ళమంటుంది. ఓకే, కార్ పార్క్ చేసి వెళ్దాం నీట్గా. ఓకే, ఇది ఓకే. లోపలికి వెళ్దాం. ఆడు వెళ్ళమన్నాడు కదా. ఓకే, వచ్చేసాం. ఇంప్లిమెంట్ చేయాలి. క్యాస్టిల్లా దగ్గరికి మాట్లాడమని అన్నాడు. నైబర్హుడ్ సైన్స్. ఓకే, మనతో పాటు డిఫరెంట్ ప్లేయర్స్ ఉన్నారనుకుంటే. మిషన్ అయితే కంప్లీట్ చేసాం గాయస్. ఫస్ట్ మిషన్ మనం ఎంత సింపుల్గా కంప్లీట్ చేస్తామని అస్సలు అనుకోలేదు. వెంటనే నెక్స్ట్ మిషన్ ఇచ్చాడు క్యాస్టిల్లా. మనం అప్పుడే లెవెల్ 2 కూడా ఎక్కేసాం. ఇంత ఈజీ అని అనుకోలేదు. మిషన్స్ కూడా చాలా సింపుల్గా ఉన్నాయి. ఓపెన్ చేయమన్నాడు. ఓకే, స్టోర్కి వెళ్ళాము. ఇక్కడ కొనుక్కోమని ఇచ్చాడు, కానీ మనం డబ్బులు పెట్టాం కదా. అతి తక్కువగా కార్లు ఇచ్చాడు అనుకుంటా.
రియల్ రేట్ కంటే బాగా తక్కువ ఉన్నాయి, కానీ మన దగ్గర డబ్బులు లేవు కదా, ఇప్పుడు కొనడానికి కావదు, నెక్స్ట్ టైం కొందాం. వావ్, బండిల్ అయితే బాగుంది, కానీ మనం దీనికి 1 టైమే స్పిన్ చేయగలం అనుకుంటా. మన దగ్గర 30 గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి, అబవ్ అనుకుంటా. ఈ ఓకే, గన్స్ దగ్గరికి అయితే వచ్చాము. ఏకేఎం బాగుంది, కాకపోతే 450 గోల్డ్ కాయిన్స్ అన్నాడు. కొందాము. గన్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో కొనడానికి ట్రై చేద్దాం. ఏదైనా వెహికల్ కూడా కొనడానికి ట్రై చేద్దాం. నాకు తెలిసి ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా గన్స్ని, కార్స్ని కొందాము. ఒక్క కార్ అయినా కనీసంగా కొందాం. ఇక్కడ గన్స్ చూసుకుంటే షార్ట్ గన్, మీలీ, పిస్టల్, స్నైపర్స్, ఏఆర్ గన్స్ ఉన్నాయి, ఎస్ఎంజీ కూడా. నాకు తెలిసి ఇందులో బెటర్ గన్స్ ఏంటైనా అంటే షార్ట్ గన్ అని అనిపిస్తుంది. చూద్దాం నెక్స్ట్ టైం ఏం గన్ కొంటాము. ఓకే, ఇక్కడ ఏవో లక్కీ టికెట్స్ అట, అట్ల వాళ్ళు యూజ్ నాకు కూడా తెలీదు. మనం వెయిట్ చేయకుండానే లెవెల్ 3కి అయితే ఎక్కేసాం సింపుల్గా. ఎలాగ ఎక్కామో నాకు కూడా తెలీదు. ఇక్కడ కారు ఉంది, తీయడానికి అవుతుందా చూద్దాం. ఓకే, తీసాడు కారు. పక్కన కార్స్ పని గ్లిచ్ అవుతుంది. గేమ్లో కొన్ని గ్లిచెస్ ఉండుంటాయి. ఎవరో ప్లేయర్స్ కూడా ఆడుతుంటారు అనుకుంటా, మల్టీ సర్వర్ గేమ్ అనుకుంటా. నెక్స్ట్ టైం సింగిల్ ప్లేయర్ ఉందేమో చూద్దాం, ఉంటే సింగిల్ ప్లేయర్ ఆడుకుందాం. ఓకే, మనకైతే డెస్టినేషన్ దగ్గరికి వెళ్ళమన్నాడు. మనం కొంచెం దగ్గరికి వచ్చాము. మనమైతే డెస్టినేషన్కి వచ్చాం గాయస్. వెనక్కి అనుకుంటా, వెనక్కే ఉంది గాయస్. వెనక్కి తిప్పుదాం కార్ని. పదండి, డెస్టినేషన్కి అయితే వచ్చాను. చూస్తుంటే బై హౌస్ అని ఉంది, ఇల్లు కొనాలనుకుంటా. ఓకే, ఎకనామిక్ క్లాస్ అపార్ట్మెంట్స్. ఓకే, మోర్ డీటెయిల్స్ చూద్దాం. ఇల్లుని, అపార్ట్మెంట్ చూడడానికి కొంచెం లోగా ఉంది, కానీ పర్లేదు, బాగానే ఉంది ఇంటీరియర్ మొత్తం. గరేజ్ కూడా ఇచ్చాడు దీంతో పాటు. మనకి అపార్ట్మెంట్స్లో బాగా ఉన్నాయి. ఇంకేటో ఉన్నది, ఒకసారి వెళ్ళి చూద్దాం. ఆగండి, మళ్ళీ వెళ్దాం పదండి. మోర్ డీటెయిల్స్. ఇక్కడ లగ్జీరియస్ ఇంకోటి ఏటో ఉంది, చివరికి చూద్దాం. ఎలెట్ ఫ్యాంత్ హౌస్ అట, ఫ్యాంత్ హౌస్. ఓకే, ఈ ఇల్లు అయితే చాలా రిచ్లా అనుకుంటా. మనం కొందాం ఆ ఇల్లుని ఒక 5-6 ఎపిసోడ్స్లో. ఓకే, మనమైతే స్మాల్ బడ్జెట్ హౌస్ని అయితే పర్చేజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఆ ఇల్లుని చూడడానికి వెళ్దాం. లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము అని అనుకుంటాను. దీనికి కూడా లోడింగ్. ఏటీవీ ఈవెంట్స్ అనుకుంటా. మమ్మీ సెట్ కూడా ఉంది, బాగానే ఉంది. ఫ్రీ, మనకు అక్కర్లేదు, నేను ఓన్గా సంపాదించుకుంటా. హౌస్ కొన్నందుకు నాకు $10,000 విత్ 1K XP ఇచ్చాడు ఫ్రీగా. ఇక్కడ గ్యారేజ్ ఎగ్జిట్ హౌస్ అని ఉంది, చూద్దాం తర్వాత. ఇల్లు అయితే కొంచెం బాగానే ఉంది. మనకు ఫ్రీగా గన్ విత్ యామో అనుకుంటా అది ఇచ్చాడు. ఇక్కడ ఏదో బిడ్డింగ్ అని ఉందనుకుంటా. ఇప్పుడు చూద్దాం, ట్రై చేద్దామా. వద్దు, 2 అట గోల్డ్ కాయిన్స్ వేస్ట్ చెయ్యొద్దు. మన దగ్గర 80 ఉన్నాయి. ఓకే, ఇక్కడ వెస్ట్ కూడా ఇస్తాడా మనకి. బాత్రూమ్ చిన్నదిగా ఉంది, చూపించినప్పుడు పెద్దగా చూపించాడు. మన డబ్బులు కన్నం వేస్తాడు గాయస్, డబ్బులు కూడా ఫ్రీగా ఇస్తాడు వీడు. టీవీ చూద్దాము ఒక 5 minutes. ఓకే, టామ్ అండ్ జెర్రీ అయితే వస్తుంది టీవీలో, కానీ మనం చూడడం కదా ఎక్కువసేపు. ఆడుకుందాం. గ్యారేజ్కి అయితే వెళ్దాం. ఒక్కసారి గ్యారేజ్కి వెళ్ళి చూద్దాం. ఎగ్జిట్ కాదు. ఓకే, UMP45 అట, గన్ అన్లాక్ అయింది. నెక్స్ట్ దాంట్లో కొందాము. ఎగ్జిక్టివ్ సిటీ కాదు, గ్యారేజ్కి వెళ్ళాలి. ఇదేదో REM M4A1 కూడా అన్లాక్ అయ్యింది. నెక్స్ట్ ఎపిసోడ్లో గన్స్ కొందాం. గ్యారేజ్కి అయితే వచ్చి ఎటు గ్యారేజ్. ఓకే, గ్యారేజ్కి అయితే వచ్చేసాము మనం. కార్ పార్కింగ్ స్పేస్ అట, ఇక్కడ మన కార్స్ పెట్టుకోవాలనుకుంటా.
ఇందాక నేను ఒక కారు తెచ్చిన, అది వస్తుంది అనుకున్నా. కాకపోతే మనం కొనుక్కోవాలి కారు. తక్కువ కారు ఉంది ఇందులో, పర్లేదు. ఈ కారు బాగుంది, ఈ కారు కొనడానికి చూద్దాం నెక్స్ట్ టైము. మనము ఇంటికి వెళ్దాం. వద్దు, బయటకు వెళ్ళి మిషన్స్ చేద్దాం. మళ్ళీ గ్లిచ్ పడి ఉంటుంది, ఆగింది. ఓకే, 100% అయిపోయింది. మనం గేమ్లోకి వచ్చాం అనుకుంటా. సెల్ ఓపెన్ చేసి మిషన్స్ ఒకసారి చూస్తే ఇక్కడ బోల్డ్ అని మిషన్స్ ఉన్నాయి. 2x11 అట. మనం 2 మిషన్స్ కంప్లీట్ చేసాము. ఇంకా 11 మిషన్స్లో మనం 8 మిషన్స్ కంప్లీట్ చేద్దాం. చివరిది మాత్రం కొంచెం స్పెషల్గా చేద్దాం. ఇక్కడ స్టోర్లోకి వెళ్తే M4A1 ఉంది, ఇందాక చూసాం కదా. UMP మనకు ఫ్రీగా ఇచ్చాడు అనుకుంటే. డ్యామేజ్ 7 ఉంది, పర్లేదు. రేట్ ఆఫ్ ఫైర్ 545. ఓకే, ఎమోట్స్ కూడా ఉన్నాయి అనుకుంటా. హలో అట, విక్టరీ. ఓకే, ఎమోట్స్ నెక్స్ట్ టైం కొందాం. ఇప్పుడు మనకి వీటితో అంత పెద్దగా యూజ్ ఏం లేవు కదా. డెత్ సిమ్యులేషన్. ఓ నో, ఇన్ని డబ్బులా ఒక ఎమోట్కి? ఎవడన్నా పెడితే శంకినాకిపోతాడు. బండిల్స్ అయితే బాగున్నాయి, నెక్స్ట్ దాంట్లో కొంటాను. మీరు కామెంట్ చేయండి, నెక్స్ట్ ఎపిసోడ్లో బట్టలు కొనాలంటే చెప్పండి, కొందాము. ఓకే, బ్యాక్ ప్యాక్స్ ఉన్నాయి. ఓకే, బాగుంది. ఇది కొంచెం చూడడానికి బాగుంది, కాకపోతే ఈవెంట్ అట. ఇది మమ్మీ ఈవెంట్లో బ్యాక్ ప్యాక్ అనుకుంటా. ఇది బాగుంది కానీ తీసి అంత లేదు. 50 అట. ఒక స్పిన్కి వేస్ట్ చేయడం వేస్టే. నాకు తెలిసి వీడు పబ్జీని కాపీ కొట్టుస్తూ ఉంటాడు. మమ్మీ సెట్ అలా పెట్టాడు ఇందులోకి. వెస్టులు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి, ఫ్రీ అనుకుంటా నాకు తెలిసి. అక్కడ ఏదో కార్డ్ ఉంది, ఏటది? ఓకే, వేరుకుందాం. మనకి ఏటి దానివల్ల యూజ్ నాకేటో తెలీదు. నెక్స్ట్ టైం ఏటో ఒకసారి చూద్దాము. డెస్టినేషన్కి అయితే వెళ్ళమంటాడు. దగ్గరలో ఏదైనా కార్ ఉందేమో చూద్దాం. వీళ్ళు ఎవరు? ఓ వద్దు వద్దు వద్దు, నన్ను కొట్టినందుకు సారీ. మిమ్మల్ని కొట్టినందుకు గంట కొడతాంటారు. అయినా నేను ఎందుకు కోరుకుంటాను? నన్ను గంట కొడితే సగం బ్లడ్ తీసారు మీరు. ఓ నో, చంపేశాడు వాడు. అయితే ఈసారి నుంచి వీళ్ళుతో పెట్టుకోకూడదు అనుకుంటా. ఓకే, డైరెక్ట్ రెస్పాన్స్ మనకి కెటెలీ గారి దగ్గరికి ఇచ్చాడు. ఇక్కడ గిఫ్ట్ ఫ్రీ అని ఉంది. ఫ్రీ కొడితే మనకి ఏటి వస్తుంది? 10,000 XP అయితే ఫ్రీగా వచ్చింది గాయస్. లెవెల్ అప్ అయ్యామా? లేదు, 10,000 XP ఇచ్చిన లెవెల్ అప్ అవ్వలే. ఈ క్యాస్టిలా గాడు మనకి వేరే మిషన్ ఇచ్చి ఉంటాడు. మనము లెవెల్ 12కి అప్పుడే రీచ్ అయిపోయాము. వీళ్ళకి అనుకుంటే మనం లెవెల్ 500కి వెళ్ళినా ఆశ్చర్యపోవక్కర్లేదు అనుకుంటే. సింపుల్గా అయిపోయింది. ఈ బిడ్ మిషన్స్కి లెవెల్స్ ఉన్నాయి. ఈ మిషన్లో 1000 స్పిన్ చేస్తా ఒకటి అవుతుందట. చూద్దాం ఒకసారి, నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూద్దాం. ఓకే, మిషన్ దగ్గరికి అయితే వెళ్దాము. ఫోన్లో ఏటో చూపించాడు, ప్రోగ్రెస్ అట. లెవెల్స్ గురించి చూపిస్తాడు అనుకుంటా. 13th లెవెల్లో మనం ఉన్నాము. నెక్స్ట్ లెవెల్లో ఒక ఎమోట్ ఇస్తాడు అనుకుంటా. మనం సింపుల్గా $141 ఈజీగా సంపాదించాము. ఇప్పుడు నేను ఎల్లో కార్డు గెలుచుకున్నాను కదా, అది డబ్బులు ఇస్తుంది అనుకుంటా. క్రెడిట్ కార్డులు అనుకుంటాను. ఇక్కడ కార్స్ అయితే ఈజీగా తీసుకువెళ్ళిపోవచ్చు, కాకపోతే పర్మనెంట్గా ఉండవు అనుకుంటా. ఇందాకలా అలాగే కార్ పట్టుకెళ్తే ఇంత గ్యారేజ్ కింద పెట్టడానికి అవ్వలేదు. మనకి డెస్టినేషన్ చాలా దగ్గరలోనే ఇచ్చాడు. మనం షార్ట్ కట్ వేలో వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఇక్కడ జంపింగ్ ఉంది, దాని మీద నుంచి దూకి వెళ్దాం. ఓకే, అదేదో బండి ఇచ్చాడు, బీఫ్ పట. చూస్తుంటే అది ఏదో తిండి బండిలాగా ఉంది, అంటే బయటన పెడతారు చూడండి అలాగా. నాకు తెలిసి దీంతో మనం ఫుడ్ సర్వ్ చేయాలనుకుంటా. లేదు, ఇక్కడ సైడ్ నుంచి చూస్తుంటే మనం దీన్ని కొట్టుకెళ్ళిపోతున్నట్టుగా ఉంది.
ఇక్కడ కార్డ్ ఏదో బాగా మెరుస్తుంది, ఒకసారి తీసుకుందాం. ఓ ఇవన్నీ ఒకటే కార్డులు అనమాట, మనీ ఇచ్చే కార్డు, సూపర్ కార్డు, నార్మల్ కార్డు అట. వీటితో అచీవ్మెంట్ అవుతుంది, చేద్దాం ఇది కూడా అచీవ్మెంట్స్. ముందు కార్ని దొంగలించి వెళ్ళి ఎవరికో ఇవ్వాలట. కార్లో ఉండగా తీసుకోవడానికి అవ్వదు అనుకుంటే, ఇప్పుడు మనం తీసుకోవడానికి అంత టైం లేదు. ఇడెవడో ఇక్కడ బర్గర్ షాప్ పెట్టుకోండు, ఈడిదే వెహికల్ అనుకుంటా, తీసుకెళ్ళిపోతాను. నీకు ఇంగిత జ్ఞానం కూడా లేదురా, నీది పట్టుకెళ్ళిపోతుంటే పట్టుకోవాలని లేదా? ఓకే, ఆడికి బుర్ర లేదు అనుకుంటా, ఆడు కనీసం రాలేదు. డెస్టినేషన్కి అయితే మనము 200 కిలోమీటర్స్లో వెళ్ళిపోవచ్చు. ఈడెవడో నాకు బాగా అడ్డు వస్తుండు, వదిలేయండి, పట్టించుకోకండి. అవన్నీ కామన్, వాళ్ళకి కొల్లు ఎప్పుడు కనిపించవులేండి. గేమ్ వాడు అలాగే తయారు చేస్తాడు. మనమైతే 100 మీటర్స్లో ఉన్నాము, వెళ్ళి ఆడికి ఇచ్చేద్దాం అనుకుంటా నాకు తెలిసి. ఓ ఎక్కడుంది అది? వెనక్కి అనుకుంటా, వెనక్కి వెళ్దాం. ఓకే, ముందున ఎల్లో మార్క్ ఉంది, అక్కడికి ఇచ్చేస్తే మిషన్ అయిపోద్ది అనుకుంటా. 1 టైం అయ్యింది. ఓ ఇలాగ 3 వెహికల్స్ని ఇవ్వాలనుకుంటా. వెహికల్ మరీ ఇంకొకసారి తీసుకోవడానికి అవ్వట్లే, అంటే ఆడు దొంగలించాడు కదా, ఆడు లాక్కొని ఉంటాడు కారు. ఎంత కనీసం అవ్వకపోయినా ఆ బర్గరోడు తీసుకోలేదు. ఇక్కడ కార్డు ఉంది, ఇది నాసివ్ కలెక్టర్ అట్ట. 25 అయితే అయిపోతాయి. పాప మా దగ్గర వెళ్ళి కారు నొక్కిస్తాను, ఆడు నా కారు నొక్కిసాడని పగతోటి అనుకోండి. డిస్ట్రాయ్. ఓకే 25 అట, చేద్దాం డిస్ట్రాయ్ కూడా. ఆటోమేటిక్గా అయిపోద్దులేండి డిస్ట్రాయ్. పక్కనే వెహికల్ ఉంది, ఆ వెహికల్ తీసుకెళ్ళి మళ్ళీ ఎవరికొకడికి ఇచ్చేయాలి అనుకుంటా. ఇక్కడ అసలు ఎవరిది వెహికల్ ఎక్కడ పెట్టాడు? నన్ను ఎందుకు కాల్ ఇస్తున్నారా? నేను వెళ్ళిపోతాను, నాకెందుకు, మీరు ఎందుకని నన్ను చంపేశారు. నాకు టైం వస్తుంది, నేను వచ్చి మిమ్మల్ని ఏదో రోజు చంపుతాను రా. ఓకే, మనకైతే ఇక్కడ డెస్టినేషన్ వెనక్కి ఉంది, రాంగ్ డైరెక్షన్లోకి వచ్చాం అనుకుంటా. ఆ కార్డు గెలుచుకొని వెళ్ళిపోదాం మళ్ళీ. ఓకే, మనం లెవెల్ 13కి అయితే అప్పుడే రీచ్ అయిపోయాం గైస్. చెప్పాను కదా ఈజీగా లెవెల్ ఎక్కిపోతున్నామని, ఆశ్చర్యపోవక్కర్లే. ఇలా ఆడితే మనం ఒక 4-5లో ఒక 100కి వెళ్ళిపోవచ్చు అనుకుంటా లెవెల్కి. 200 మీటర్స్లో ఉంది డెస్టినేషన్, ఇచ్చేస్తే 2 టైమ్స్ అయిపోద్ది. లెఫ్ట్ తీసుకుంటే ఎటు ఉంది అది? ఓ వెనక్కి ఉంది, యూటర్న్ తీసుకొని వెళ్ళాలి. ఓకే, దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ ఎవడో లోపలికి రమ్మంటాడు, వెళ్దాం. సారీ, స్ట్రీట్ లైట్ బద్దలు కొట్టించినందుకు. కార్డు అయితే ఉంది, గోల్డెన్ కార్డు, ఎక్కువ డబ్బులు అనుకుంటా, 500 ఇచ్చింది. కొంచెం ముందుకు వెళ్తే ఇచ్చేయచ్చు అనుకుంటా ఈ వెహికల్. ఓ అక్కడ ఉందా, చుట్టూరు తిరిగాం మనం. వేస్ట్. ఓకే, 2 టైమ్స్ అయితే బీఫ్ బర్గర్ని మనం దొంగలించాము. ఇలాగ మనం ఎన్నో క్రైములు చేసి ఈ రాజ్యానికే మనం రాజు అయిపోయి మొత్తం ఏలుదాం. దగ్గరలోనే ఉంది కారు. ఓ మనుషులను గుద్దిస్తే డబ్బులు కూడా ఇస్తాడా? మనం డేరుకున్నాడని అనుకుంటున్నా, అక్కడికి ఎందుకంటే చూడలేదు, స్పీడ్గా వచ్చేసా. ఓ నో, ఏటి తక్కువ దూరంకైనా పడిపోయాడు మా వాడు. ఓకే, ఇది ఒక్కటి ఉంది, ఇది ఇచ్చేస్తే మిషన్ అయిపోద్ది అనుకుంటాను, ఎందుకంటే 2/3 అని ఉంది. థర్డ్ వెహికల్ ఇదే కదా. ఓకే, ఇక్కడ ప్లేయర్స్ కూడా ఆడుతుంటారు నాతో పాటు, మిగతా వాళ్ళు. ఓ జస్ట్ మిస్లో ఆడిని గుద్ది ఇద్దును, ఆడు గుద్దుంటేనా నేను నన్ను చంపిద్దును అప్పుడే. ఓకే, మనం దగ్గరికి వచ్చాము, లెఫ్ట్లోనే ఉంది, మనం చుట్టూ తిరిగి వెళ్తున్నాము. సేమ్ బీఫ్ బర్గర్ ఆడు ఎవడో స్కామ్ చేస్తాడు అనుకుంటా, అలాగే
ఇచ్చేస్తే మిషన్ కంప్లీట్ అయిపోయిద్ది అనుకుంటా. ఓకే గాయస్, మిషన్ అయితే కంప్లీట్ చేసాం సక్సెస్ఫుల్గా. 2 మిషన్స్ అయితే కంప్లీట్ చేసాం. కాకపోతే ఇందాక లాగే నన్ను చంపేశారు. మిషన్ చేస్తే లెవెల్ 14కి వెళ్ళిపోతానా? చార్జ్ యానిమేషన్. ఓకే, ఏదో ఎమౌంట్ వచ్చింది నాకు. సారీ బాయ్, నిన్ను వ్యాన్ని తీసుకున్నందుకు. మైకా టాక్ టు క్యాస్టిల్లా. ఓకే, మనం వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే మళ్ళీ మిషన్ ఇస్తాడు అనుకుంటా. ఓకే, వెళ్ళి మాట్లాడదాం. మిషన్ ఇస్తాడనే మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ చేస్తున్నా. దగ్గరికి అయితే వస్తాం. ట్యాక్సీ బ్రో, సారీ బ్రో, గుద్దేసినందుకో మా వాడు బ్లడ్ అయిపోయింది. ఓకే, మనం వీడి దగ్గరికి అయితే స్పీడ్గా దొల్లుకుంటూ వచ్చేసాం. మనకు అయితే ఆడు ఇంకో మిషన్ ఇచ్చాడు. ఎవరో మర్చెంట్స్తో మాట్లాడట, 3 మర్చెంట్లట, వ్యాపారులు అనుకుంటా. అయినా ఈ దొంగ పనిలో కూడా వ్యాపారులు ఉండరు. ఫోన్లో ఏటో వచ్చింది అచీవ్మెంట్స్. ఓకే, అచీవ్మెంట్స్ మనం ఎలా కంప్లీట్ చేసుకోవచ్చు చూసుకొని. ఇక్కడ కార్డ్ ఉంది, తీసుకుందాం. ఎవడవాడు హెలికాప్టర్ వేసుకొని వెళ్తాడు. ఓ, ఇందులో చాలా రిచెస్ట్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. మనం ఇంకా బిగినర్. ఓకే, ఒరే ఇది నా వెహికల్ రా, ఎందుకు వచ్చావు? రే ఎవడరా నువ్వు, నా వెహికల్ తీసుకెళ్ళిపోతున్నావు? కూర్చోనవ్వా వెదవా. పోన్లేండి గాయస్, మనకంటే వాళ్ళు పెద్ద ప్లేయర్స్. వాళ్ళు మనం ఏ రోజే కదా ఆడుతున్నాం. మనకి ఎలాగ గేమ్స్ ఏటో తెలీదు, ఎలాగ ఆడతారు అనేది. ఏదో మనం బేసిక్ లెవెల్గా ముందు మనం అలా మిషన్స్ చేసుకుంటూ అలా మనము పెరుగుదాం. తర్వాత మనల్ని చూసి ఎవరైనా ఈజీగా భయపడతారు. ఇందులో ఎయిమ్ మనది ఒక గ్యాంగ్స్టర్ అవ్వడం. స్టార్టింగ్ అలాగే మన దగ్గర అన్నీ లాక్కుంటారు, మనం అలా రిచ్ అయిపోతాం. ఈడే మర్చెంట్ అనుకుంటా, మాట్లాడదాం వెళ్ళి. ఓకే, ఆడు మనకి మనీ ఇస్తాడు. ఓకే, బ్యారన్ అట 1/50, బ్యూటిఫుల్ 1/50. ఓకే, 700 టైమ్స్ చెయ్యాలట, ఎప్పుడు వద్దా మరి అది. ఇంకోటి దగ్గరికి వెళ్దాం. ఆడు దగ్గరలోనే ఉన్నారు, పెద్ద డిస్టెన్స్ అయితే ఏటి ఇవ్వలేదు. స్పీడ్గా వెళ్ళి మాట్లాడిసి వచ్చేద్దాం. 100 మీటర్స్ అట. ఓ, దాటేస్తాను. ఎక్కడ ఉన్నారు, ఎవడో చంపేశాడు ఇక్కడ మనుషుల్ని. ఓకే, మర్చెంట్ దగ్గరికి అయితే వచ్చేసాం. మాట్లాడిసి వెళ్ళిపోదాం వెంటనే. కూర్చోకురా, మర్చెంట్తో మాట్లాడు. ఓకే, ఆడు ఏటి మాట్లాడాలి నేను వినలేదు, కానీ 2/30 అయిందట. 30 మర్చెంట్స్తో మాట్లాడితే అచీవ్మెంట్ ఒకటి అవుద్దట. మాట్లాడదాం. ఇంకొక్కడు ఉన్నాడు, ఆడు కొంచెం డిస్టెన్స్ ఇచ్చాడు, 500 మీటర్స్ లెక్క అప్రాక్సిమేట్లీ. ఆడి దగ్గరికి వెళ్ళి మాట్లాడేస్తే అయిపోద్ది అనుకుంటా. వచ్చేసాం మనం వాడి దగ్గరికి, మర్చెంట్ దగ్గరికి. ఒక్క 40 మీటర్స్. ఓకే, దగ్గరికి వచ్చాం గాయస్. ఈడ మర్చెంట్ అనుకుంటా, ఆడు మనల్ని ఏడ్ చేయడు అనుకుంటా నాకు తెలిసి. ఫ్రీగా డబ్బులు ఇస్తుండే మాట్లాడితే. మాట్లాడడానికి ఆప్షన్ రావట్లే. ఏటైందిరా నీకు? ఓకే, ఆప్షన్ ఇచ్చాడు. నువ్వు ఇది ఎట్లా స్టేరా, నన్నే పొమ్మంటున్నావా? ఫోన్లేండి గాయస్, మనం ఇంకా బిగినర్ స్టేజే కదా, అలా హైకి వెళ్దాం. బ్యారాన్ 3/30, 700. ఎంత కష్టం అది. ఓకే, మనం లెవెల్ 19 కూడా ఎక్కేసాం. ఇప్పుడు ఇంకొక మిషన్ చేద్దాం. ఓకే, మనమైతే మన బాస్ దగ్గరికి వచ్చేసాం. డ్రిఫ్ట్ భలే వేస్తుంది, కారు బాగుంది. గేమ్లో మిషన్స్కి వెళ్తే ఇక్కడ మనం డ్రగ్ అండ్ అదేటో సెరిషువేషన్ 1 అట, అది మనం చేస్తున్నాం. ఇక్కడ బోల్డ్ ఉన్నాయి, మనం ఇందులో ఒక 2 చేసాము. ఈడెవడో నా పక్కనే ల్యాంబోగిని కారు వేసుకుని వెళ్తాడు. ఫోన్లు అండి వాళ్ళు రిచ్ వాళ్ళు. మాట్లాడేస్తే మనకు ఒకటి ఇస్తాడు కదా మిషన్. ఓకే,
ఆడు ఫ్రెండ్ని చూడాలనుకుంటా. డెస్టినేషన్కి వెళ్దాం, కలెక్ట్ చేసుకుందాం. ఫ్రీగా మనీ ఇస్తుంటే మనం ఎందుకు వద్దంటాం చెప్పండి గైస్. ఓకే మనకైతే 500 మీటర్స్లో ఇచ్చాడు డిస్టెన్స్ వాడు. ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళాలి అని మాత్రమే ఉంది. ఏం చేయాలో తర్వాత చెప్పలేదు వాడు, ఎందుకంటే డ్రగ్స్ డీలర్ కదా, ఒక్కొక్కటి చెప్తాడు అనుకుంటా. ఈ ఎవడ్రా నువ్వు నా కారు మీద క్యాకింగ్ ఎక్కించావు బండిని, నేనే గుద్దాను అనుకో. అది నీకు సిగ్గు ఉండాలి అక్కడ ఉండడానికి. ఓకే ఇక్కడ మనం దగ్గరికి వచ్చేసాం, ప్లేస్కి అయితే వచ్చేసాం. అక్కడ కార్ తీసుకోవాలని ఉంది. ఓకే దిగాము, వెనక్కి తిరగరా. ఓకే గట్టిన ఉంది, ఎక్కమన్నాడు. మళ్ళీ రీచ్ డెస్టినేషనా, అది 700 మీటర్స్లో ఉంది. ఎంత దూరం ఎత్తున్నావురా, నీకు బాగా బొరపెక్కిందిరా. ఫోన్లేండి మిషన్స్ ఇచ్చి $10,000 ఇస్తుంది, తక్కువ చెప్పాలంటే. కానీ మన సంపాదించుతూ కోటీశ్వరుడు అయిపోదాం, పెద్ద పెద్ద ఇల్లుల్ని కొందాం 2-3. ఓకే మనమైతే ఇక్కడికి వచ్చేసాం, దగ్గరికి కొంచెం దూరం ఉంది. ఓకే మనం డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాము. బండిని అక్కడికి ఇచ్చేస్తే చాలట, మిషన్ కంప్లీట్ అయిపోద్ది. ఓకే మిషన్ అయితే కంప్లీట్ అయిపోయింది గాయస్. ఇప్పుడు మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడమంటుండు. ఈ కార్ తీసుకొని వెళ్దామా? ఓకే కార్ తీసుకొని వెళ్దాం వాడి దగ్గరికి. సారీ బ్రో నిన్ను గుర్తించేసినందుకు. పోలీస్ వేర్ ఆర్ యూ కమ్ ఫ్రమ్? అలా కూడా స్పాన్ అవుతారా? ఓకే ఇక్కడ షార్ట్ కట్ ఏదైనా ఉందా ఈ దగ్గర నుంచి తప్పించుకోవడానికి? అయిపోయింది మనకి హైడ్ అచీవ్మెంట్ కంప్లీట్ అయిపోయింది. $2,500 ఫ్రీగా ఇచ్చాడు పోలీసుల నుంచి తప్పించుకుంటే. ఓకే మనమైతే మర్చెంట్ దగ్గరికి అయితే వచ్చేసామని అనుకున్నా. వచ్చేసాం, పక్కనే ఉంది. వీడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మాట్లాడాలనుకుంటా. గోల్డ్ కార్డు ఫ్రీకి ఎవడో వదిలేసుకున్నాడు పాపం. 3 అయ్యాయి, 50 కాగా ఈజీ కలెక్ట్ చేద్దాం. ఓకే ఇక్కడైతే మనోడు మిషన్ అయితే ఇచ్చేసాడు. మళ్ళీ రీచ్ డెస్టినేషన్ అట. ఓకే మనమైతే ఇక్కడ కార్ తీసుకొని వెళ్దాం. ఇటు ఎక్కట్లేదు, ఇటు దగ్గరికి వెళ్ళి లాక్ చేసి ఎవడ కార్ని ఎవడవాడు. ఓకే ఇక్కడ ఏదో స్టార్ ఉంది, అదేటో నాకు తెలియదు, తర్వాత మీరు చెప్పండి. ఒకవేళ దాని మీద ఆడు ఈ మెషిన్ ఇస్తాడు అనుకుంటా. ఓకే ఈ కార్ అయితే మనం తీసుకుందాం. పాప మీరు కార్ తీసామని దాంతో ఏం చేస్తాండు. సారీ బడ్డీ. ఓకే ఇక్కడైతే షార్ట్ గన్ ఉంది, ఏరుకుందాం వెళ్ళి దాన్ని. ఓకే మనకైతే షార్ట్ గన్ ఫ్రీగా ఇచ్చాడు విత్ 8 bullets. పైన ఏదో కార్డ్ ఉంది, ఎక్కి చూద్దాం. ఎక్కరా? ఓకే సూపర్ కార్డ్ అది. ఓకే సూపర్ కలెక్టర్ 2 అయ్యాయి. ఎవడ్రా నువ్వు నా కార్ని గుర్తాను, ఫోన్లో వెళ్ళిపో, క్షమించాను. ఓకే అక్కడికి వెళ్ళి కారు తెచ్చేసి ఇచ్చినాం అనుకుంటా. మళ్ళీ ఇందాకల్లాగే సింపుల్ది అని. ఓకే డెస్టినేషన్కి అయితే దగ్గరికి వచ్చేసాం. 70 meters అట. ఓకే వచ్చేసాం మనం.
ఈసారి ఎనిమిదిని ఇచ్చాడు. ఇందాక మనల్ని కొట్టి చంపేశారే. ఇప్పుడు నేను అలా కొడుతున్నాను. మన దగ్గర షార్ట్ గన్ ఉంది కదా, ఇదంతా కొడదాం. ఒరే కాల్చకండ్రా, నన్నే కాలుస్తావా? కారు కింద పడి చచ్చిపోతావురా. గన్ను తీస్తాను నీకు. ఎలా కాదు, హెడ్ షాటే. అది పడు. నన్నే కొడతారు ఇందాకలా. నన్ను చంపుతారా? నువ్వు ఒక్కడు మిగిలిపోయావురా, చచ్చిపోరా. కొడుతున్నాడు, సిగ్గులేదు. ఇద్దరు కలిపి కొట్టేస్తుండ్రు నా కార్ని. అర్జెంటుగా పారిపోలే ఇక్కడి నుంచి. పోరా, చచ్చిపోరా. నా కార్ని పీలుస్తావా? వీళ్ళని కొట్టడానికి అవ్వదు, ఎక్కువ మంది వచ్చేస్తుండ్రు. పారిపోయిన కార్ అయితే ఫుల్ డ్యామేజ్ అయిపోయింది. ఓ నో, పారిపోదాం. మనమైతే పారిపోతున్నాము. ఓకే, డెస్టినేషన్కి వెళ్ళి ఇచ్చేయాలనుకుంటా. ఇచ్చేద్దాం. చాలా దూరం ఉంది, ఇంకా 300 మీటర్స్. ఓకే, డ్రిఫ్ట్ బాగానే చేస్తుంది, బ్రేక్స్ కూడా బాగానే ఉన్నాయి. లెఫ్ట్. ఓకే, దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా 200 మీటర్స్ ఉంది. ఓకే, నేను ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేస్తాను. నెక్స్ట్ ఎపిసోడ్లోనైతే అన్ని గన్లు కొనడానికి ట్రై చేద్దాం, ఒక కారు కూడా. ఓకే, బాయ్ గాయ్స్.